ఇప్పుడు ఈ జన్మలో మనము మన కర్మల చేత మనం మోక్షం సంపాదించకపోవచ్చు. వచ్చే జన్మకి మానవ జన్మ రావాలంటే మన ఆగామి కర్మ వల్ల ఏమైనా మానవ జన్మ వస్తుందా, లేకపోతే సంచిత కర్మల వల్లే నెక్స్ట్ జన్మ మానవ జన్మ వస్తుందని? రైట్, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇది మనకు బాగా ఉపయోగపడే క్వశ్చన్. మనకి వచ్చే జన్మ మంచిది రావాలి అని అంటే మనం ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా తీవ్రమైనటువంటి భావనతో చేయాలి. ఎందుకంటే దాంట్లో ఎప్పుడెప్పుడో చేసినవన్నీ ఉన్నాయి ఆ సంచిత కర్మల్లో. మనం మెదలకుండా మామూలుగా కనుకున్నట్లయితే వాటిలో నుంచి పక్వానికి వచ్చినవన్నీ మనం అనుభవించాలి. కానీ ఇప్పుడు కనుక తీవ్రంగా చేస్తే అంటే మన యొక్క మనస్సు బుద్ధి బాగా దేంట్లోనే నిమగ్నం చేసి ఏమైనా సరే నేను ఇది చెయ్యాలి, ఈ ప్రకారంగా నలుగురికి ఉపయోగపడాలి, లేకపోతే నేను శాస్త్రం తెలుసుకోవాలి, లేదంటే పరమాత్మను అందుకోవాలి అనే తీవ్ర తపనతోటి మనం ఇక్కడ ఏం చేస్తామో సాధనలు అవి ముందు పక్వానికి వస్తాయి. ఆ తీవ్రత ఉన్నవన్నీ పక్వానికి వస్తాయి. అప్పుడేమవుద్ది, ఆ తీవ్రత లేని వెనక్కి పోతాయి. అందువల్ల మళ్ళీ జన్మ రావటం, మంచి మానవ జన్మ రావటానికి, మానవ జన్మలో మంచి జన్మ రావటానికి వీలవుతుంది. అందుకనే 6వ అధ్యాయంలో మనకేం చెప్పారు, ఎవరైతే సాధన చేస్తూ చేస్తూ అందులో నుంచి భ్రష్టుడయ్యాడంటే మానేశాడో అదిగో అటువంటి వాడికి మంచి జన్మ వస్తుంది అని. కాబట్టి ఆ ప్రకారంగా అదే అసలు ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఈ ప్రాపంచికమైన విషయాలతో సంబంధం లేకుండా పరమాత్మను అందుకోవటమే ప్రధానం అనుకొని ఆ సాధనలోనే పూర్తిగా నిమగ్నం అయిపోయినటువంటి వాడు తర్వాత జన్మలో సాక్షాత్తుగా యోగుల ఎంత జన్మిస్తాడు అని చెప్పారు. కాబట్టి 2 రకాలు ఉన్నాయన్నమాట. అంటే మనం లౌకికమైనటువంటి విషయాల్లో ఉంటూ పరమాత్మ సంబంధమైన విషయాలు బాగా చేస్తేనేమో శుచీనాం శ్రీమతాంగేహే అని అన్నారు. అంటే శుచివంతులు శ్రీమంతులైనటువంటి వాళ్ళ ఇంట్లో పుడతారు. అలా కాకుండా కేవలం ఏ రకమైనటువంటి ఆశలు కోరికలు భోగాసక్తి లేకుండా కేవలం పరమాత్మ కోసమే తప్పిస్తా కనుక ఉన్నట్లయితే అది అటువంటి వాడు మోక్షాన్ని అందుకోకపోతే మోక్షాన్ని అందుకునేటువంటి జన్మ వచ్చింది మళ్ళీ. అందువల్ల మనకి మంచి జన్మ రావాలి, మానవ జన్మ రావాలి అంటే మంచి పనులే చేయాలి. మంచి పనులు కూడా చాలా తీవ్రంగా చేయాలి. ఎందుకంటే అంతకు ముందు కూడా మంచి పనులు చేసినవి ఉన్నాయి మన దాంట్లో, కానీ తీవ్రంగా చేసినవి ముందు పక్వానికి వస్తాయి. అందుకని తీవ్రంగా చేయాలి.